ఒక వర్తకుడు 2 వస్తువులను 19,200 చొప్పున అమ్మెను. ఒకదానిపై 20% లాభం, మరొకదానిపై 20% నష్టం వచ్చెను. అయినా లాభం, నష్టం రూపాయలు ఎంతనండి ఇక్కడ. మనము 20% ఉండు 20/100 రాసుకోవచ్చు. ఇంటూ 20/100. ఓకే. ఈ సున్నాకి ఈ సున్నాకి ఈ సున్నా ఈ సున్నా క్యాన్సిల్ అవుతుంది. దీని మీద రాసుకోవచ్చు 4/100. దీన్ని మనం 4%గా రాసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనకి 4% వచ్చింది. సో అసలు ఎంత ఉంటుంది? 100%. 100% నుంచి 4% తీసి ఎంత వస్తుంది? 96%. ఎంత ఇచ్చాడు అక్కడ? 19,200. ఓకే. అయితే ఇప్పుడు 4% ఎంత అంటున్నాడు. ఓకే. ఇప్పుడు 96 ఎన్నిసార్లు పోతుంది? 2 సార్లు. పక్కన ఎన్ని సున్నాలు? 2. 200. 200 ఇంటూ 4 ఎంత? 800. ఓకే. ఇక్కడ ఎంత ఇచ్చాడు? 2 వస్తువులు. బట్ ఇది వచ్చింది ఒక్క వస్తువుకి. కాబట్టి 800 ఇంటూ 2 అంటే 2 వస్తువులకి. సో ఇప్పుడు ఎంత వస్తుంది? 1600. మొత్తం ఎంత? 1600.